ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు గురువారంతో కూడిన పుష్యమి నక్షత్రం, గురు పుష్య యోగం ప్రత్యేకత ఏమిటి, విశిష్టత ఏమిటి, పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశాల్లో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠమాసం. ఈరోజు తిథి అధిక జ్యేష్ఠ శుద్ధ పంచమి, మధ్యాహ్నం 2:09 వరకు. నక్షత్రం పునర్వసు, ఉదయం 9:44 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. కుజుడు మేషంలో సంచారము, రవి బుధులు వృషభంలోను, గురు శుక్రులు మిథునంలోను, కేతువు సింహంలోను, రాహువు కుంభంలోను, శని మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకి శ్రమ తక్కువగా ఉంటుంది. అయితే ఉద్యోగరీత్యా కొంచెం ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. అనుకున్న విధంగా పనులు నెమ్మదిగా పూర్తి చేయడానికి ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. కలుగుతున్న ఆటంకాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అధిగమించేందుకు ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. ఆర్థికపరమైన విషయాలలో ప్రణాళికాబద్ధంగా వెళ్ళడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి హఠాత్తుగా ముందుకు సాగే అవకాశాలు అయితే మీకు గోచరిస్తూ ఉంటాయి. మీరు నూతన కార్యక్రమాల గురించి ఆలోచన చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఇక మేషరాశికి చెందిన స్త్రీలకి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా శ్రమ అయితే అధికంగా ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు అయితే పాటించాలి. పాత వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు అయితే ఎక్కువగా కనపడుతూ ఉంటాయి, లేదా మీరే వాయిదా కోరేందుకు ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. ఇక మేషరాశికి చెందిన వారు ఈరోజు దత్తాత్రేయుడి పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మార్పులు అనేవి ఏవి కూడా గోచరించడం లేదు. అయితే ఉద్యోగస్తులకి శ్రమకి తగిన ఫలితం లభించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. వ్యాపారస్తులకి మాత్రం వ్యాపార పరంగా ఒడిదుడుకులు అనేవి ఉండే అవకాశం గోచరిస్తోంది. దీంతో పాటు వ్యాపారాభివృద్ధి గురించి ఎక్కువగా మీరు శ్రమకి కూడా గురవుతూ ఉంటారు. ఇతర వృత్తులలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉంటాయి. సంతానము, వారి ఆరోగ్యము, విద్య వీటి గురించి ఎక్కువగా మీరు ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక వృషభ రాశికి చెందిన స్త్రీలకి కూడా గౌరవ మర్యాదలు పెరగటము, దీంతోపాటు ఆర్థికపరమైన విషయాలలో ప్రతికూలత తక్కువగా ఉండటము, స్థిరాస్తి విషయాలలో సానుకూలత లభించటం ఇవి మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఇక వృషభ రాశికి చెందిన వారు ఈరోజు దక్షిణామూర్తి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మార్పులు అనేవి ఏవి కూడా గోచరించడం లేదు. ప్రతిదీ కూడా ప్రణాళికాబద్ధంగా వెళ్తూ ఉంటారు కనుక ఈరోజు అనేక విషయాలలో మీకు శుభ ఫలితాలు అయితే గోచరిస్తూ ఉంటాయి. ఇక వీటితో పాటుగా మీకు ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పూర్తి చేయాలనే తలంపు మీలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. రావాల్సిన బకాయిలపైన మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. దీంతో పాటు మీ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యవహారాలన్నిటినీ కూడా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. అనేక విషయాలలో ఈరోజు సానుకూలత, అనుకూలత అనేది గోచరిస్తోంది. అలాగే పెద్దల సహాయ సహకారం కూడా లభించే అవకాశాలు మీకు ఎక్కువగా గోచరిస్తూ ఉంటాయి. పాత ఇళ్ళు ఏవైతే ఉన్నాయో లేదా పాత భూ సంబంధమైన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాత్రం మీరు ఆలోచన చేస్తారు. తగిన విధంగా నిర్ణయం తీసుకునేందుకు కూడా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. మిథున రాశికి చెందిన వారు ఈరోజు సరస్వతి అష్టోత్తరం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. కర్కాటక రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే
కర్కాటక రాశి వారికి మాత్రం శ్రమ అధికంగా ఉంది. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలుపంచుకుంటూ ఉంటారు. ఆర్థికపరమైన విషయాలలో శ్రమకి తగిన ఫలితం కోసం ఎక్కువగా ప్రయత్నం అనేది కూడా చేస్తూ ఉంటారు. భూ సంబంధిత విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం, చర్చించే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ముందుకు సాగే అవకాశాలు కనపడుతున్నాయి. అనుకున్న విధంగా పనులు పూర్తి చేయడానికి ఎక్కువగా శ్రమకి గురవుతూ ఉంటారు కనుక ఆరోగ్యం గురించి కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. నూతన పెట్టుబడుల వైపు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. ఆగిపోయిన పనులు లేకపోతే జాప్యం కలిగిస్తున్న వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మీరు ఆలోచన చేయాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. కర్కాటక రాశికి చెందిన స్త్రీలకి అనవసరపు ఆందోళన కలుగుతూ ఉంటుంది. వ్యాపారము, వృత్తి, ఉద్యోగము వీటి గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు కనపడుతున్నాయి. రావాల్సిన బకాయిల గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. అనేక విషయాలలో అశ్రద్ధను కూడా మీరు కనబరుస్తూ ఉంటారు. కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు కృష్ణుడిని ఆరాధించటం, అలాగే కృష్ణుడి అష్టోత్తరం చదవటం, వినటం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా ఈరోజు వీరికి కూడా ఎటువంటి మార్పులు అయితే గోచరించటం లేదు. నెమ్మదిగా పనులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పూర్తి చేసేందుకైతే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కోర్టు విషయాల్లో సానుకూలత అనేది కనపడుతుంది. స్థిరాస్తి విషయాలలో అనుకూలత గోచరిస్తూ ఉంటుంది. అయితే మీ సంతానము, వారి అభివృద్ధి గురించి ఎక్కువగా మీరు ఆలోచన చేసే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. దీంతో పాటు దీర్ఘకాలిక పెట్టుబడుల వైపు శ్రద్ధాశక్తుల్ని కనపరుస్తూ ఉంటారు. పొదుపు పాటించేందుకు ప్రయత్నం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ బంధుమిత్రులతోటి కలుగుతున్న విభేదాలను తగ్గించుకునేందుకు మీ ప్రయత్నం అనేది మీరు చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక సింహరాశికి చెందిన స్త్రీలకి కూడా శుభ ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి సానుకూలత, అనుకూలత, ఆర్థికంగా వీరికి పురోగతి. దీంతో పాటు నూతన వస్తు వాహనాలు అమర్చుకునేందుకు ప్రయత్నము, పాత బకాయిలు, రుణాలు తీర్చాలని నూతన రుణ ప్రయత్నాలు చేసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. స్నేహితులకి, బంధువులకి మీరు ఆర్థిక సహాయం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక సింహరాశికి చెందిన వారు ఈరోజు దక్షిణామూర్తి కవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా ఈరోజు సానుకూలత గోచరిస్తోంది. ఆర్థికపరమైన విషయాలలో అనుకూలత అనేది ఉంటుంది. ఆగిపోయిన పనులు పూర్తయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ పాత బకాయిలు తీర్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. దీంతో పాటు నూతన వస్తు వాహనాలు అమరే అవకాశం గోచరిస్తోంది. నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. ఎప్పటి నుంచో రావాల్సిన బకాయిలు అందే అవకాశం కూడా మీకు గోచరిస్తూ ఉంటుంది. ఇక కన్యారాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాల్లో శుభ ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి. దీంతో పాటు బంధుమిత్రుల్ని కలవటం, విందు వినోదాలకు వెళ్ళటం, దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడం, అలాగే దూర ప్రయాణాలు లాంటివి చేయటం ఇవి మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఇక కన్యారాశికి చెందిన వారు ఈరోజు దత్తాత్రేయ వజ్ర కవచ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. తులారాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే మీ భవిష్యత్తు గురించి మీరు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటూ ఉంటారు. దానికి తగిన విధంగా నిర్ణయాలు తీసుకునేందుకు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆర్థికపరమైన విషయాలలో సానుకూలత అనేది గోచరిస్తోంది. విద్యార్థులకి విద్యలో కలుగుతున్న అవరోధాలు తొలగిపోయే అవకాశం కూడా కనపడుతూ ఉంటుంది. అయితే వీటన్నిటితో పాటు మీకు గౌరవ మర్యాదలు పెరగటము, పాత బకాయిలు, రుణాలు వీటి గురించి మీరు ఆలోచన చేయటం ఇవన్నీ కూడా మీకు కనపడుతూ ఉంటాయి. ఇక తులారాశికి చెందిన స్త్రీలకి కూడా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. దీంతో పాటు వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా వీరి నైపుణ్యం గురించి ఉన్నతాధికారులు ప్రశంసించే అవకాశాలు కూడా కనపడుతూ ఉంటాయి. వ్యాపారస్తులకి వ్యాపార అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఇక తులారాశికి చెందిన వారు ఈరోజు విద్యా గణపతిని ఆరాధన చేయటం వలన వీరికి అనేక విషయాలలో శుభ ఫలితాలు గోచరిస్తూ ఉంటాయి. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా వీరికి మాత్రం కొంచెం ఆటంకాలు కలిగే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి.
దీర్ఘకాలిక పెట్టుబడుల వలన లాభం కలగటం మాత్రం వీరికి కనపడుతూ ఉంటుంది. స్థిరాస్తులపైన వీరికి ఆదాయం పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కోర్టు విషయాలలో విజయాన్ని సాధిస్తారు. శత్రువులపైన విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అనుకున్న విధంగా పనులన్నీ సకాలంలో పూర్తి చేయడానికి ఎక్కువగా శ్రమకి మాత్రం గురవుతూ ఉంటారు. ఇక వృశ్చిక రాశికి చెందిన స్త్రీలకి కూడా దీర్ఘకాలిక పెట్టుబడుల వలన లాభం కలుగుతుంది. ఆర్థిక ప్రయోజనాల గురించి ఎటువంటి పని చేసినా అవి మీకు సానుకూలంగా ఉంటాయి. భూ సంబంధిత విషయాలలో సానుకూలత అనుకూలత మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. బంధువుల్ని మిత్రుల్ని కలవటము, విదేశీ ప్రయాణాలు లాంటివి చేసే అవకాశాలు మీకు కనపడుతూ ఉంటాయి. వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు రాఘవేంద్ర స్వామివారి అష్టోత్తరం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా సానుకూలత అయితే గోచరిస్తోంది. దీంతోపాటు శ్రమకు తగిన ఫలితం లభించే అవకాశాలు కనపడుతున్నాయి. పాత గృహము లేదా పాత బకాయిలు, భూ సంబంధిత వ్యవహారాలు వీటి గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యం గురించి మాత్రం తగు జాగ్రత్తలు పాటించాలి. అనుకున్న విధంగా పనులన్నీ సకాలంలో పూర్తి చేయడానికి ఎక్కువగా శ్రమకి మాత్రం గురవుతూ ఉంటారు. కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉండే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. స్థానచలనము, బదిలీలు వీటి గురించి ప్రయత్నం చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఇక ధనురాశికి చెందిన స్త్రీలకి కూడా సైన్స్ రంగంలో ఉన్నవారికి లేదా విజ్ఞాన రంగంలో ఉన్నవారికి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. వ్యాపారస్తులకి దీంతోపాటు వ్యవసాయదారులకి కూడా సానుకూలత అనేది గోచరిస్తోంది. విద్యార్థులకి మాత్రం విద్య పట్ల ఏకాగ్రత కుదరటము, అలాగే వారికి అనేక విషయాలలో సంతృప్తికరమైన విషయాలు వినే అవకాశం కూడా వీరికి కనపడుతోంది. ధనురాశికి చెందిన వారు ఈరోజు దత్తాత్రేయ అష్టోత్తరం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం కోసం మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఉద్యోగస్తులకి ప్రయాణాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. ఖర్చులు అధికంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. పాత బకాయిలు, రుణాలు తీర్చాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. ఇంటికి సంబంధించి ఏదో ఒక పని ఉండటం వలన ఖర్చులు కూడా పెరిగే అవకాశం గోచరిస్తోంది. ఇక మకర రాశికి చెందిన స్త్రీలకి వీరికి వ్యక్తిగత పనులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించాలి. అలాగే మీరు చేపట్టిన పనులు ఏవైతే ఉన్నాయో అవి మీరు అతి కష్టంతో పూర్తి చేసేందుకు ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. మకర రాశికి చెందిన వారు ఈరోజు దక్షిణామూర్తి కవచం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి మాత్రం ఆర్థికంగా అనుకూలత ఉన్న ఖర్చులు కూడా అదే విధంగా గోచరిస్తున్నాయి. పనులన్నీ కూడా నెమ్మదిగా పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. స్థానచలనము, బదిలీలు, ఇల్లు మారాలని ప్రయత్నిస్తున్నవారు వీరందరికీ కూడా అనుకూలత ఉంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి తగిన జాగ్రత్త పాటించాలి. కోపావేశాలను నిగ్రహించుకోవాలి. ఆహార నియమాలు పాటించడానికి ప్రయత్నించాలి. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉంది. పట్టుదలతోటి ప్రతి పనిని పూర్తి చేసేందుకు ప్రయత్నించాలి. వ్యాపారస్తులకి వ్యాపార పరంగా శ్రమతో కూడిన అనారోగ్య సమస్యలు ఇవి కూడా మీకు కనపడుతూ ఉంటాయి. కుంభరాశికి చెందిన వారు ఈరోజు దక్షిణామూర్తి పంచరత్న స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి ఉద్యోగస్తులకి ఉద్యోగంలో మార్పులు ఉండే అవకాశం గోచరిస్తోంది. హఠాత్తుగా ఉద్యోగాలు కోల్పోవచ్చు, లేదా నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి నూతన ఉద్యోగ అవకాశాలు కూడా లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైన విషయాలలో కలుగుతున్న అవరోధాలను నెమ్మదిగా మీరు దాటుకుంటూ ముందుకు సాగేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. స్థిరాస్తి విషయాలలో మీకు సానుకూలత అనేది గోచరిస్తోంది. దీంతోపాటు స్థిరాస్తి సంపద పెరిగే అవకాశాలు కూడా మీకు కనపడుతున్నాయి. మీరు గనక మీ స్థిరాస్తులు అమ్మాలి అని ప్రయత్నిస్తే
అందులో కూడా మీకు సానుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. ఇక మీనరాశికి చెందిన స్త్రీలకి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబ శ్రేయస్సు గురించి ఎక్కువగా మీరు పాటుపడుతూ ఉంటారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యము, విద్య, ఉద్యోగము, వ్యాపారము వీటి గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. దీంతో పాటు నూతన వస్తు వాహనాలు అమర్చుకునేందుకు కూడా మీరు ప్రయత్నం చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక మీనరాశికి చెందిన వారు ఈరోజు హయగ్రీవుడి యొక్క సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ఇవి ద్వాదశ రాసుల వారి ఫలితాలు. గురు పుష్య యోగం సందర్భంగా దక్షిణామూర్తి స్వామివారి అనుగ్రహం ద్వాదశ రాసుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఈరోజు పుష్యమి నక్షత్రం ఉంది, గురువారంతో కలిసి వచ్చింది. ఉదయం 9:45 నుంచి పుష్యమి నక్షత్రం ప్రారంభమవుతున్న తరుణంలో గురువారంతో కూడిన పుష్యమి నక్షత్రం గురు పుష్య యోగాన్ని అనుగ్రహిస్తుంది. ఈ గురు పుష్య యోగం ఉన్న సమయంలో బంగారం కొంటే విశేషమైన శుభ ఫలితాలు చేకూరతాయి. త్వరలో బంగారాన్ని రెట్టింపు చేసుకునే యోగం కూడా సిద్ధిస్తుందని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి ఈరోజు ఉదయం 9:45 తర్వాత మీకు వీలైనంత బంగారం కొన్నట్లయితే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి. అలాగే గురు పుష్య యోగం సందర్భంగా ఈరోజు ముఖ్యమైనటువంటి ఒప్పందాలు చేసుకున్నట్లయితే అన్ని కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే ఈరోజు శనగలు దానం ఇచ్చిన, పసుపు రంగులో ఉన్న వస్త్రాలు దానమిచ్చిన జాతకంలో గురుబలాన్ని పెంపొందింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. బృం బృహస్పతయే నమః ఈ మంత్రాన్ని ఈరోజు దీపారాధన చేశాక 21 సార్లు పఠించడం ద్వారా గురుపుష్య యోగం సందర్భంగా జాతకంలో గురుబలాన్ని పెంపొందింపజేసుకొని సమస్త శుభ ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. శంకరుల లాంటి మహాకవి లోకంలో కనపడరు. అంత అద్భుతమైనటువంటి రచనలు చేశారు. శరీరంతో ఉన్నది కేవలం 32 సంవత్సరాలే అయినప్పటికీ వారు సాధించినటువంటి ఆ కృషి, వారు సాధించినటువంటి ఫలితాలు అసలు లోకంలో ఎవరు సాధిద్దామనేటటువంటి సంకల్పం చేయడం కూడా సాధ్యం కాదేమో అనిపిస్తుంది. అంత అనితర సాధ్యమైనటువంటి కార్యక్రమాలను నిర్వహించారు. ప్రస్థానత్రయానికి భాష్యం ఇవ్వడంతో పాటుగా అనేకమైనటువంటి భక్తి స్తోత్రములను రచించారు. శివానందలహరినిచ్చారు, సౌందర్యలహరినిచ్చారు. కైలాస పర్వతం మీదకి వెళ్ళి 5 లింగములను తీసుకొచ్చి భూమి మీద ప్రతిష్ఠించారు. పార్వతీదేవి అనుగ్రహంతో సౌందర్యలహరి భూలోకమనందు ప్రవర్తించడానికి, భూలోకమనందు ప్రచారం జరగడానికి అవకాశం కల్పించారు. ఎందరినో ఉద్ధరించారు, మఠస్థాపన చేశారు, పీఠస్థాపన చేశారు. సన్యాస వ్యవస్థనంతటినీ కూడా సంస్కరించి దశనామి సన్యాస వ్యవస్థ అనపడేటటువంటి రీతిలో ఆ సన్యాస వ్యవస్థనంతటినీ కూడా సంస్కరించారు. వారు చెయ్యనటువంటి ప్రయోగం లేదు, వారు సాధించినటువంటి విజయం లేదు. అందుకే శంకరుల విషయంలో ఎప్పుడూ ఒక మాట అంటారు, జై జై శంకర, హరహర శంకర. శంకర భగవత్పాదుల జీవితంలో జయం తప్ప అపజయం అన్న మాట వారికి తెలియదు. హరహర శంకర. శంకర భగవత్పాదులకి నమస్కరించినంత మాత్రం చేత, వారిని స్మరించినంత మాత్రం చేత పాపరాశి ధ్వంసమైపోతుంది. వారు పార్వతీ పరమేశ్వరుల యొక్క సమాగమ స్వరూపం. కదలకుండా కూర్చుని తనలో తాను రమించేటటువంటి స్వభావం ఉన్నవాడు శంకరుడు. అంతటా నిండి ఉన్నటువంటి ఆత్మస్వరూపంగా తనలో తానే రమిస్తూ ఉంటాడు. అందుకే స్థాణుహు అని పేరైంది. అమ్మవారు అలా కాదు. అమ్మవారు అంటేనే కదలికలు. ఆమె శక్తి. శక్తి ఉంది అంటే కదలిక ఉంటుంది. శక్తి లేదనుకోండి, కదలిక ఉండదు. అంటే శంకరుడు శక్తి లేక కదలని వాడు కాడు, తనలో తాను రమిస్తూ ఉండేటటువంటి లక్షణం ఉన్నవాడు. అటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క సమాగమ స్వరూపమే శంకర భగవత్పాదులు. ఎప్పుడు అహం బ్రహ్మాస్మి అని ఆయన పరబ్రహ్మస్వరూపంగా లోపల రమిస్తూ ఉంటారు. లోకులను ఉద్ధరించడం కోసం ఆసీతు హిమాచల పర్యంతం సన్యాసాశ్రమ ధర్మానికి కట్టుబడి
పాదచారి అయి పర్యటించారు. గంగానది స్నానం చెయ్యాలి అంటే మనం బయలుదేరి గంగానదికి వెడతాం, కానీ గంగానదే వచ్చి మన ఇంటి ముందు ప్రవహిస్తే ఎంత సౌలభ్యంగా ఉంటుందో, దాన్ని ఎంత ఆనుకూల్యత అన్న మాట చేత ఆవిష్కరిస్తారో, అలా శంకర భగవత్పాదులు కూడా ఆ అవతారంలో ఆయనే భారతదేశమంతటా పర్యటించారు. ప్రేమకి మారుపేరు మహానుభావుడు చేతిలో సత్యదండాన్ని పట్టుకుని, ఆ కాలంలో ఆయన వెనక ప్రభుత్వం లేదు, ఆయన వెనక ఏ సంస్థలు లేవు, ఒక్కరే. కొన్ని చోట్లయితే ఆయన్ని భౌతికంగా అంతం చెయ్యాలనేటటువంటి ప్రయత్నాలు చేసిన వారు కూడా ఉన్నారు. కానీ పరమ ప్రేమతో వారు అవైదికమైన వాదనలను ఖండించి, ఎక్కడైనా ఏదైనా మంచి విషయం ఉంటే మాత్రం దానికి పెద్దపీట వేసి ఆ మంచి విషయాన్ని కాపాడారు. అమరకోశాన్ని రక్షించడంలో వారు చూపించినటువంటి చొరవ, వారి యొక్క ప్రయత్నం ఎప్పటికీ శ్లాఘనీయంగానే నిలబడిపోతుంది.